మీకు సొంత వాహనం ఉందా? ఎక్కువగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ టోల్ గేట్ల వద్ద ఛార్జీలు చెల్లిస్తూ ఎక్కువ భారం మోస్తున్నాం అనిపిస్తోందా? అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఏడాదికి సరిపడా టోల్ పాస్ను తక్కువ ధరకే అందించేలా స్వాతంత్ర దినోత్సవ కానుకగా పథకాన్ని ప్రవేశపెట్టింది. 3,000 రూపాయలతో 200 టోల్ గేట్లు ప్రయాణించే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ ప్రక్రియపై జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులు ఇక అటు సమయం ఇటు డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎక్కువగా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ప్రయాణించే వారికి లబ్ధిని చేకూర్చడంతో పాటు టోల్ బాధుడు తగ్గేలా నేషనల్ హైవే అథారిటీ, కేంద్రం సంయుక్తంగా రూపొందించిన ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం రోజు కానుకగా అమల్లోకి తీసుకువచ్చింది. 3,000 రూపాయల ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులకు ఏటా 7,000 దాకా ప్రయోజనం కలుగుతుంది అనేది ప్రభుత్వం చెబుతున్న మాట. ఈ టోల్ ద్వారా ప్రయాణికులు ఒకే ఛార్జీతో సంవత్సరంలో 200 హైవే టోల్ బూత్లను దాటవచ్చు. అయితే ప్రైవేటు కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వార్షిక టోల్ పాస్ వర్తిస్తుంది. టోల్ చెల్లింపుల కోసం ఫాస్ట్ ట్యాగ్ కార్డులను పదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా వార్షిక పాస్ జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. వార్షిక టోల్ పాస్ ద్వారా వాహనదారులకు భారీగానే లబ్ధి చేకూరుతుంది. ఒకసారి 3,000తో ఈ పాస్ తీసుకుంటే ఏటా సగటున 7,000 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన ప్రకారం సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించే ప్రయాణికులు 7,000 రూపాయలు ఆదా చేయగలరు. ఎందుకంటే వారు కేవలం 3,000తో సంవత్సరంలో 200 ట్రిప్పులు చేయొచ్చు. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వే ఫీజ్ ప్లాజాలలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారుల్లోని ఫీజ్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ రెగ్యులర్గా పనిచేస్తుంది. ఇలా యాక్టివేట్ చేసుకోవాలంటే వార్షిక పాస్ను యాక్టివేట్ చేయడానికి రాజ్మార్గ్ యాత్ర యాప్లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది. లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ను సంవత్సరానికి 1 కంటే ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయవచ్చు. సంవత్సరంలో 200 ట్రిప్పుల పరిమితిని చేరుకున్న తర్వాత పాస్ను మళ్ళీ రీఛార్జ్ చేయొచ్చు. ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవారు మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ట్యాగ్ను ఎలాగైతే రీఛార్జ్ చేస్తారో అదే ప్రక్రియ ద్వారా 3,000 రూపాయలు చెల్లించి వార్షిక టోల్ పాస్కు మారవచ్చు. ఏడాది సమయం లేదా 200 టోల్ ప్లాజాల క్రాసింగ్ ముందుగా ఏది పూర్తయితే అప్పటి వరకు పాస్ పనిచేస్తుంది. ఒకవేళ వినియోగదారుడు వార్షిక పాస్ ఎంచుకునే పక్షంలో టోల్ ఫ్రీ చెల్లింపుల కోసం ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్యాగ్ను వినియోగించుకోవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ కోసం రాజ్మార్గ్ యాత్ర యాప్లో కానీ నేషనల్ హైవే అథారిటీకి చెందిన వెబ్సైట్లోనూ పొందుపరచవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాదికి 200 ట్రిప్పులు అంటే వాహనదారులకు ఒక ట్రిప్పుకు 15 రూపాయలు పడుతుంది. జిల్లాలో ఇచ్చాపురం, లక్ష్మీపురం, మడపం టోల్ ప్లాజా దాటాలంటే గతంలో కిలోమీటర్ ప్రకారం వసూలు చేసేవారు. వాహనదారులపై సుమారు 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు భారం పడేది. ఇప్పుడు నూతన విధానం ద్వారా అతి తక్కువ టోల్ ఛార్జ్ పడుతోందని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు. నూతన విధానంలో ఎక్కువగా జాతీయ రహదారిపై వివిధ పనుల నిమిత్తం సొంత వాహనాలపై ప్రయాణించే వారికి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక రుసుం కొంత ధనం, సమయం ఆదా చేస్తోంది. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం. Please subscribe, like, share and comment on JKC Media.